హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. మీరు త్వరగా తిని పడుకోండి, ఉదయం లేచేసరికి రిలాక్స్డ్గా అనిపిస్తుంది అని నవ్వాపుకుంటూ చెప్పి టవల్ తీసుకొని వాష్రూమ్లోనికి వెళ్ళిపోయింది భాషిత. ఆమె చెప్పింది అర్థమయ్యి ఏంటి అంటూ ఆమె వైపు చూస్తే అక్కడ లేదు, ఎప్పుడో వాష్రూమ్లోనికి వెళ్ళిపోయింది. దీనికి ఇలా అర్థమైందా, లేకపోతే నన్ను కావాలి అని ఆట పట్టిస్తుందా? సాత్విక్ నుండి తప్పించుకున్నానని నవ్వుకుంటూ స్నానం చేస్తుంది భాషిత. బయటకు వచ్చిన తర్వాత జరిగే వీరంగం గురించి తెలియక ఇక్కడ సాత్విక్ బయట అటు ఇటు తిరుగుతూ ఎక్కడికి పోతుంది? లోపలికి పోతే అంతే, అక్కడే ఉంటుందా ఏంటి? వస్తుంది కదా బయటికి, చెప్తా నీ పని అని ఏదో యుద్ధానికి ముందు శంఖం పూరించినట్లుగానే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. 10 నిమిషాలకు ఆమె స్నానం చేసి టవల్ చుట్టుకొని బయటకు వస్తుంది. డ్రెస్ తీసుకొని వెళ్ళనందుకు తనని తానే తిట్టుకుంటుంది. ఇప్పుడు ఇలా సాత్విక్ నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా అమ్మో అనుకుంటూ అటు ఇటు రూమ్ అంతా చూసి, అమ్మయ్య, సాత్విక్ రూమ్లో లేడు, బయటకు వెళ్ళిపోయినట్లుగా ఉన్నాడు అని అనుకుంటుందో లేదో వెంటనే వెనక నుంచి వచ్చి ఆమెను 2 చేతుల్లో బందీ చేసి గుండ్రంగా తిప్పుతాడు సాత్విక్. సాత్విక్, ఏం చేస్తున్నావు? కళ్ళు తిరుగుతున్నాయి, ఆపు అని అంటున్నా ఆమెను సాత్విక్ ఆపకుండా తిప్పుతూనే ఉన్నాడు. ఆమెకు చాలా కంగారుగా ఉంటుంది. తన ఒంటి మీద ఉన్న టవల్ ఎక్కడ ఊడిపోతుంది ఏమో అని గట్టిగా చేత్తో పట్టుకుంటుంది, ఒక చేత్తో అతనిని చేతి పట్టుకొని. అలా చాలాసేపటికి ఆమెను ఆపి విశాలంగా కనిపిస్తున్న ఆమె వీపు మీద అలానే తలపెట్టి, ఇందాక నాతో ఏదో చెప్పా, మరొకసారి చెప్తావేమో అని నీకోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఆమెకు అతి చేరువుగా జరుగుతూ తనలో మరింత వేడిని పుట్టిస్తుంటాడు. సాత్విక్, ప్లీజ్, ఇప్పుడు ఎవరైనా వస్తే బాగోదు అని టవల్ ఇంకాస్త గట్టిగా పట్టుకుంటూ అతని నుండి దూరం జరగాలి అనుకుంటుంది. ఆమెను వదిలిపెట్టి, నువ్వు నాకు దూరం జరిగావు అంటే ఈ టవల్ నా చేతిలో ఊడిపోతుంది, ఇక నీ ఇష్టం అని 2 చేతులతో పైకెత్తి ఆమెను టచ్ చేయకుండా నోటితోనే మాటల ద్వారా ఆమెను తన దగ్గరకు రప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అమ్మో వద్దులే అంటూ అతడికి ఇంకాస్త దగ్గరగా చేరువయ్యి, ప్లీజ్ అర్థం చేసుకో అని చాలా క్యూట్గా అంటుంది. నువ్వే నన్ను అర్థం చేసుకో, ఈరోజు నా బాడీ పెయిన్స్ నువ్వే తగ్గించాలి అని ఒళ్ళు విరుచుకుంటూ కనిపించక ఊరిస్తున్న ఎద అందాలకు తన కళ్ళను అప్పగించి చూస్తూ ఉన్నాడు. అతడు ఎక్కడ చూస్తున్నాడో అర్థమై చేతిని అడ్డం పెట్టుకొని, ఇదిగో ఇలా చేసావంటే నేను కిందకు వెళ్ళిపోతాను అని అన్నది. అవునా, వెళ్ళిపోతావా? సరే అయితే వెళ్ళిపో అని 2 చేతులు కట్టుకొని కన్నింగుగా నవ్వుతూ ఆమెకు దారి ఇస్తాడు పక్కకు జరిగి. నువ్వు ఇంత అవకాశం ఇస్తే నేను ఇక్కడే ఎందుకు ఉంటాను, ఖచ్చితంగా వెళ్తాను అని అంటూ వెంటనే ఆమె కబోర్డు ఓపెన్ చేయాలి అని చూసింది డ్రెస్ కోసం. కానీ అవి ఏవీ ఓపెన్ కావటం లేదు. ఏమైంది అని చూస్తే లాక్ వేసి ఉంటుంది. తాళాలు భద్రంగా అతని చేతిలో ఊగిసలాడుతూ కనిపించాయి. వెనక్కి తిరిగి నడుం మీద చేతులు వేసుకుని, తాళం ఇస్తావా ఇవ్వవా అని సీరియస్గా అడుగుతుంది. ఇవ్వను, కావాలి అంటే నువ్వే తీసుకో అని చేతిని పైకి ఎత్తి చూపిస్తూ అంటాడు. అడుగు ముందుకు వెయ్యబోయి కూడా ఆగి, వద్దు, నేను నీ దగ్గరకు వస్తే నువ్వేం చేస్తావో నాకు తెలుసు, కాబట్టి మర్యాదగా ఇచ్చేయి అని చేతిని ముందుకు చాపుతుంది. అప్పుడే స్నానం చేసి రావటంతో పైనుంచి కింద వరకు ఆమె బాడీ నీరు కారుతూ ఉండటం అతనిలో ఉన్న ఫీలింగ్స్ని మరింత రెట్టింపు చేస్తున్న కంట్రోల్ చేసుకుంటూ, నువ్వు నా దగ్గరకు వస్తే నేను ఏమీ చేయను, నువ్వే ఈ తాళాలు తీసుకోవచ్చు అంటూ ఆమెకు తాళాలని చూపిస్తాడు. తీసుకుంటాను, నేనే తీసుకుంటాను అని ఒక అడుగు ముందుకు వేసి నీటి తేమ ఉండటంతో కరెక్ట్గా దాని మీద కాలు వేయటంతో కాలు జారి కింద పడిపోతుంది. సాత్విక్ వెంటనే అది గమనించి 2 చేతుల్లోనికి ఆమెను తీసుకొని, ఏంటే తాళం తీసుకుంటాను అని నా ఒడిలోనికి చేరిపోయా అని నవ్వుతూ కొంటెగా అడిగాడు. దొరికిపోయాను అన్నట్లుగా 2 చేతులతో ఫేస్ని కవర్ చేసుకొని,
నువ్వు ఇదంతా కావాలి అని చేస్తుంటే నేను మాత్రం ఎలా తప్పించుకోగలనులే. మరి తెలుసు కదా, ఇక లొంగక తప్పదు మేడం అంటూ ఆమె గుండెల మీద పంటిఘాటు వేస్తాడు. అప్పటికే ఆమె గుండె వేగం చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది. హై స్పీడ్లో కొట్టుకుంటూ అతని మెడ చుట్టూ రెండు చేతులు వేసి గుండెల్లో ఒదిగిపోతుంది. చాలా బాగున్నావు తెలుసా ఇలా అంటూ ఆమెను బెడ్ మీదకు చేర్చి పెదవులతో ఆమె అందాలకు అడ్డుగా ఉన్న టవల్ తన పెదవులతో స్మూత్గా పక్కకు తీసేస్తాడు. ఆమె సిగ్గుతో కళ్ళు మూసుకుంటుంది. సూటిగా అతని కళ్ళల్లోనికి చూడలేక. అందాల ఆరబోత అతనికి ఎదురుగా ఉండటంతో ఆమెను ముద్దులతో ముంచెత్తుతూ ఒకరిలో వరకు హ్యాపీగా కరిగిపోతారు. గంట వరకు జరిగిన సయ్యాటలో శరీరాలతో ఒకరి దేహం మీద ఒకరు హ్యాపీగా పడుకున్నారు. ఆమె అతని ఛాతీ మీద ఉన్న వెంట్రుకలను వేలితో చుట్టుకొని చిన్నగా లాగుతూ, నీకు అస్సలు సిగ్గే లేకుండా పోతుంది సాత్విక్, మరీ ఎలా బిహేవ్ చేస్తున్నావో చూడు అని అన్నది. ఆమె ఫేస్ మీద చెమటకు అతుక్కుపోయిన ముంగురులను చెవి వెనక పెడుతూ, నీ దగ్గర నాకెందుకే సిగ్గు అని అంటూ ఆమెకు ముద్దు పెడతాడు. అబ్బా, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, నువ్వు నీ ఆరాటం అని అంటుంది. ఏమీ అనుకోరు, మొగుడు పిల్లలిద్దరూ కాపురం చేసుకుంటున్నారు, డిస్టర్బ్ చేయకూడదు అని వెళ్ళిపోతారు. మన రూమ్కి ఎవరు వస్తారే అని అంటాడు. నీకు అలానే ఉంటుంది, నేను ఇంటి దగ్గర అస్సలు ఉండటమే లేదు, హాస్పిటల్ అంటూ తిరుగుతున్నాను. మీ అమ్మగారు ఏమనుకుంటారో ఏంటో, తనకి కనీసం నేను ఏ పనిలో కూడా హెల్ప్ చేయటం లేదు అని అన్నది. మా అమ్మే ఏ పని చేయదు, ఇక నువ్వు మా అమ్మకి హెల్ప్ చేస్తావా అని గట్టిగా నవ్వుతూ అన్నాడు. అతను అలా నవ్వటంతో బొంగుమూతి పెట్టుకుంటుంది భాషిత. భలే ఉన్నావే ఇలా, నిన్ను అస్సలు వదలాలి అనిపించటం లేదు అంటూ మరొకసారి ఆమెను తనలో కలిపేసుకుంటాడు. మేఘన పవన్ ప్రోగ్రెస్ కార్డ్ చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన ఆకాష్ గౌతమ్ ఇద్దరు, ఏమైంది మా కొడుకుని అలా తిడుతున్నావు అని యుద్ధానికి వస్తారు మేఘన మీదకు. మీకోసమే ఎదురు చూస్తున్నాను రండి అంటూ తన చేతిలో ఉన్న చిన్నపాటి కర్ర తీసుకొని వాళ్ళిద్దరికీ 2 దెబ్బలు వేసి కొడుకు తరపున ఎలా మాట్లాడుతున్నారో చూడండి, మార్కులు ఎలా వచ్చాయో, కనీసం ఒక్క దాంట్లో కూడా పాస్ అయ్యింది లేదు, 10th క్లాస్, మరో 3 నెలల్లో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏమీ చదవటం లేదు, ఎగ్జామ్స్లో ఏమి రాస్తాడు, ఇలా అయితే అంటూ ఆమె చేతిలో ఉన్న ప్రోగ్రెస్ కార్డు వాళ్ళ ముందు విసిరేస్తుంది కోపంగా. పవన్ దీనంగా ఇద్దరి తల్లిదండ్రుల వైపు చూస్తుంటాడు. అబ్బా వస్తాయిలేవే, నువ్వే ఏదో టాపర్ అని అందరూ అలాగే టాపర్లా ఉంటారా ఏంటి అంటూ పవన్ని దగ్గరకు తీసుకుంటాడు ఆకాష్. అప్పటికి మేఘన పవన్ని బాగా కొట్టి ఉండటంతో భయంతో ఏడుస్తూ ఉంటాడు. నువ్వేంటి అలా పక్కన నిలబడి సైలెంట్గా చూస్తున్నావు అని వర్షాన్ని అడుగుతాడు గౌతమ్. చూడక ఏం చేస్తుంది, కొట్టొద్దు అంటూ అడ్డం వచ్చింది, దానికి కూడా 4 పడ్డాయి, అందుకే పక్కకు తప్పుకుంది అని కోపంగా అన్నది మేఘన. అబ్బో, అయితే ఇక మిగిలింది నేనేనా అనుకుంటూ, అయినా నీకు మార్కులు బాగానే వస్తాయి కదరా, కనీసం పాస్ మార్క్స్ కూడా తెచ్చుకోకుండా అలా ఎలా ఫెయిల్ అయిపోయా, ఇంతకుముందు ఎప్పుడూ కూడా నీకు ఇలా జరగలేదు కదా అని అమాయకంగా ఫేస్ పెట్టిన కొడుకుని దగ్గరకు తీసుకుంటూ అడుగుతాడు గౌతమ్. మరేమో నాకు సరిగా అర్థం కావటం లేదు, చదివింది గుర్తుండటం లేదు, అందుకే ఎగ్జామ్స్లో సరిగా రాయలేకపోయాను అని ఏడుస్తూ చెప్తాడు. అవునా వైష్ణవి, నీకెన్ని మార్కులు వచ్చాయి అని అడుగుతాడు. దానికి కూడా అలాగే వచ్చాయి, 50, 40, 60. ఈ మధ్య ఇద్దరికీ బయట తిరుగుళ్ళు మరీ ఎక్కువైపోయాయి, కనీసం బుక్ తీసి 10 నిమిషాలు కూడా చదవటం లేదు, లేదంటే ఫోన్ చూస్తూ కూర్చోవటం సరిపోతుంది. ఇలా ఉంటే వీళ్ళు ఎప్పుడు చదువుతారు, ఎలా పాస్ అవుతారు, మార్కులు ఏం తెచ్చుకుంటారు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది మేఘన. నువ్వు పాస్ అయి తప్పించుకున్నావా వైష్ణవి అని నవ్వుతూ అడుగుతాడు వైష్ణవితో గౌతమ్. అవును డాడీ, లేదంటే నాకు కూడా అన్నయ్యలాగానే పడేవి అని ఏడుపు మొహంతో అంటుంది. ఆల్రెడీకి ఆమెకు కూడా ఒక 2 పడ్డా నన్ను కొట్టింది అని చెప్పుకోలేక. అయినా ఇదేం బాగోలేదే, పిల్లలు పాస్ కాకపోతే జాగ్రత్తగా కూర్చోబెట్టి చెప్పి చదువు చెప్పాలి, అంతేకాని ఇలా ఎవరైనా కొడతారా అని ఆకాష్ మేఘన మీద సీరియస్ అవుతాడు. కొట్టక ఏం చేయాలి,
కనీసం పుస్తకం ముందేసుకొని 5 నిమిషాలు కూడా కూర్చొని శ్రద్ధగా చదవటం లేదు. ఏది అడిగినా కూడా నాకు రాదు, అర్థం కావటం లేదు, గుర్తుండటం లేదు అని ఈ 2 ముక్కలు మాత్రం బాగా చెప్తున్నారు అని వాళ్ళ కొట్టినందుకు బాధపడుతూ సోఫాలో కూర్చుంటూ అన్నది మేఘన. వాళ్ళని కొట్టి ఇప్పుడు నువ్వెందుకే బాధపడుతున్నావు? నువ్వు బాధపడితే ఏమొస్తుంది? ప్రేమగా దగ్గరకు తీసుకొని చెప్పాలి కదా! నువ్వే ఇలా సీరియస్ అయిపోతే ఎలా? అసలు నువ్వేనా వాళ్ళ మీద ఇంతలా సీరియస్ అయ్యేది అని ఆశ్చర్యంగా అడిగారు. వర్ష పవన్ని దగ్గరకు తీసుకొని అయ్యో అంటూ కన్నీళ్లు తుడుస్తుంది. అప్పుడే భార్గవ్ అక్కడికి వచ్చి ఏం జరిగింది? ఇల్లంతా శోకసంద్రంలా మునిగిపోయి కనిపిస్తుంది అని అడిగాడు. అది అన్నా అంటూ వైష్ణవి జరిగింది మొత్తం చెప్తుంది. అయ్యో అవునా, వాళ్ళు చదవలేదు అంటే నువ్వు కొడితే ఎలా అమ్మా? చూడు వాడు ఎలా ఏడుస్తున్నాడో, నిన్ను చూసి భయపడుతున్నాడు అంటూ ఇద్దరిని దగ్గరకు తీసుకొని ఈ రోజు నుంచి మీరు బాగా చదువుకోవాలి, చూడండి మీరు చదువుకోకపోతే అమ్మ ఎలా ఏడుస్తుందో అంటూ వాళ్ళిద్దరినీ దగ్గరకు తీసుకొని ప్రేమగా నచ్చచెబుతాడు. అలానే మేఘన బాధపడుతుంది. ఎందుకు కొట్టింది కూడా వాళ్ళకు అర్థమయ్యే విధంగా వివరంగా చెప్తాడు. భార్గవ్ మేఘన కాళ్ళ దగ్గర కూర్చుని ఎందుకమ్మా బాధపడతావు? వాళ్ళకు నేనున్నాను కదా, నేను చెప్తాను. ఈ మధ్య టెన్షన్స్ ఎక్కువ అవటంతో వాళ్ళని సరిగా పట్టించుకోవటం లేదు. ఇక నుంచి చూడు వాళ్ళకి మార్క్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఏమోరా, నేను ఎంత చెప్తున్నా వాడికి అస్సలు బుర్రకి ఎక్కటం లేదు. ఎలా చెప్పాలో ఏంటో నాకైతే అర్థం కావటం లేదు. సరే సరే అమ్మా, నేనున్నాను అని చెప్తున్నాను కదా, ఇక నుండి నేను చూసుకుంటాను వాళ్ళిద్దరిని అని చెప్పి పవన్ వైష్ణవి ఇద్దరిని తీసుకుని రూమ్లోనికి వెళ్ళిపోయాడు భార్గవ్. ఆ రోజుకి దెబ్బలు తిన్నారు. రెస్ట్ తీసుకోండి, రేపటి నుంచి జాగ్రత్తగా చదువుకుందాం. అమ్మ అంటే ప్రేమ ఉంది కదా, కాబట్టి అమ్మ ప్రేమ కోసం జాగ్రత్తగా చదువుకోవాలి అని కొన్ని మంచి మాటలు చెప్పి బయటకు వస్తాడు. అలా ఆ రోజు నుంచి భార్గవ్ ఇద్దరికీ ట్యూషన్స్ చెప్తూ వాళ్ళని ఒక గాడిలోనికి తీసుకుని వస్తూ ఉంటాడు. మేఘనకి పవన్ గురించి బెంగ ఎక్కువగా ఉంటుంది. ఎంత ఆఫీస్ వర్క్లో ఉన్నా సరే మరోవైపు పవన్ గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. అలా ఒకరోజు భార్గవ్ పిల్లలిద్దరికీ చాలా శ్రద్ధగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్న సమయంలోనే తన ఫోన్కి భార్గవి ఫోన్ చేస్తుంది. అది చూసిన వైష్ణవి అన్న వదిన ఫోన్ చేస్తుంది అని ఫోన్ వైపు చూపిస్తూ అంటుంది. మీరు అవేమీ పట్టించుకోవద్దు, అయినా చదువుతున్నప్పుడు ఇవి ఫోన్లతో మీకేంటి పని అంటూ ఫోన్ని సైలెంట్లో పెట్టేసి వాళ్ళ చదువు మీదే శ్రద్ధ పెడతాడు. భార్గవ్కి చాలాసేపు ట్రై చేసినా సరే భార్గవ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవటంతో తనే భార్గవ్ ఇంటికి వచ్చి మరొకసారి భార్గవ్కి ఫోన్ చేసింది భార్గవి.